హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈ రోజు అయితే అండి బిగినర్స్ కోసం ఒక మంచి స్టిచింగ్ వీడియో అయితే తీసుకొని వచ్చానండి. సో మరి ఇప్పుడైతే అండి ప్రిన్సెస్ కట్ చాలా ట్రెండింగ్ లో ఉంది కదండి. ప్రిన్సెస్ కట్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే కటింగ్ చేస్తూ ఉంటారు. సో మరి నా స్టైల్లో ప్రిన్సెస్ కట్ ఈజీగా బిగినర్స్ కి అర్థమయ్యేలాగా ఇప్పుడైతే మీకు చూపిస్తానండి. సో ముందుగా అయితే అండి నేను పేపర్ కటింగ్ అయితే చేసి పెట్టుకున్నాను. బ్యాక్ ఫ్రంట్ మొత్తం అండి 3 పార్ట్స్ ఉంటాయి కదండి. ప్రిన్సెస్ కట్ కి 3 అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి మెజర్మెంట్ అయితే చూద్దాం మనం. ముందుగా అయితే అండి నేను బ్యాక్ అయితే మీకు చూపిస్తాను. ఈ బ్లౌజ్ కి అయితే అండి బ్యాక్ హుక్ అయితే రావాలి. సో హుక్ రావడం కోసం ముందుగా మనం 25 అంటే 0.25 ఇంచెస్ అనేది గ్యాప్ తీసుకొని మనం అక్కడ నుంచి మనం మెజర్మెంట్ స్టార్ట్ చేయాలండి. సో లెంగ్త్ అయితే 15 ఇంచెస్ అండి. ఇక షోల్డర్ 5 ఇంచెస్, ఆర్మ్ హోల్ 5.5, ఇక చెస్ట్ అయితే 34 ఇంచెస్ డివైడెడ్ బై 4 ప్లస్ 2 ఇంచెస్. వేస్ట్ కూడా అండి, వేస్ట్ డివైడెడ్ బై 4 ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ ప్లస్ 1 ఇంచ్ అనేది డాట్. అర్థమైంది కదండి. ఇవి ఇంపార్టెంట్ మెజర్మెంట్స్. సో వీటిని ముందైతే మనం ఫాలో అయిపోవాలి. సో కింద నుంచి అయితే అండి నేను నెక్ అనేది 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇక పైన చూసినట్లయితే 11 ఇంచెస్ డీప్ అనేది వస్తుంది మనకి. సో ఇప్పుడు బ్యాక్ హుక్ లేకపోతే మీరు ఈ 0.25 అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మరి ఈ బ్లౌజ్ కి అయితే అండి డీప్ నెక్ కాబట్టి మనము పైన ఈ నెక్ విడ్త్ అనేది తక్కువ తీసుకోవాలండి. పైన అయితే 2.25 తీసుకుంటున్నాను, కింద అయితే 3 ఇంచెస్ అనేది వెడల్పు తీసుకుంటున్నాను. కింద మనం వెడల్పు ఎక్కువ తీసుకోవచ్చండి, బ్రాడ్ ఎక్కువ కావాలని చెప్పారు, అందుకే నేను ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను. మనం పైన కూడా 3 ఇంచెస్ తీసుకున్నామంటే షోల్డర్ అనేది జారిపోతుందండి. ఎప్పుడైనా మనం వెడల్పు షోల్డర్స్ కి పైన అయితే తక్కువ తీసుకోవాలి. ఇంకా మీకు తక్కువ కావాలంటే 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ విధంగా బాక్స్ గీసాక కింద నుంచి మన కార్నర్ లో 2 ఇంచెస్ కి పైన పెట్టుకొని సైడ్ కి 1 ఇంచ్ బ్రాడ్ కోసం మార్కింగ్ అయితే చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా స్వీట్ హార్ట్ నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. సో ఈ విధంగా డ్రా చేశాక ఇప్పుడు మనం కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా ఈ నెక్ షేప్ అనేది డిజైన్ చేసుకోవాలి. ముందుగా మనం స్ట్రైట్ లైన్ గీసి కార్నర్ లో ఈ విధంగా కర్వ్ వచ్చేలాగా తిప్పుకోవాలండి. అర్థమైంది కదా. పైన అయితే అండి మనకి షోల్డర్ 5 ఇంచెస్ చెప్పాను కదా డీప్ నెక్ కాబట్టి 5 ఇంచెస్ లో 2.25 వచ్చి నెక్ విడ్త్ అండి. ఇక 2.75 అనేది షోల్డర్ విడ్త్. అర్థమైంది కదా. 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, ఇక 3 ఇంచెస్ షోల్డర్ గా కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా తీసుకొని మొత్తం అయితే మనం కటింగ్ అయితే చేసుకోవాలండి. సో ఇప్పుడు అర్థమైంది కదండి. ఇది బ్యాక్ హుక్ కాబట్టి నేను ఇక్కడ ఒక కొంచెం గ్యాప్ అనేది వదులుకొని హుక్ పట్టి కోసము ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇక డాట్ కోసం అయితే అండి 4 ఇంచెస్ దగ్గర మనం ఈ విధంగా సైడ్ నుంచి లెంగ్త్ కూడా 4 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఈజీగా అయితే నేను మీకు నేర్పిస్తున్నానండి. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్ లో అడిగారంటే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి. సో ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా లైనింగ్ తీసుకొని పైన పెట్టేసుకొని నెక్ ఏ షేప్ లో ఉందో ఆ షేప్ లో మనం కుట్టేసుకొని రివర్స్ చేసేసుకున్నామంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి. సో నేను అదే విధంగా రివర్స్ చేసి కుట్టేశాను. ఇక హుక్ పట్టి కూడా కుట్టేశానండి. బ్యాక్ బెల్ట్ కూడా నడుం దగ్గర వేస్ట్ బెల్ట్ కూడా కుట్టేశానండి. సో అంత అయితే నేను వీడియోలో అయితే చూపించలేదు, కానీ మొత్తం అయితే కుట్టేశానండి. జనరల్ గా అందరికి తెలుసు కదా. సో ఇప్పుడు చుట్టూరు అయితే అండి గోల్డెన్ పైపింగ్ పట్టి అయితే నేను వేసేసాను. ఈ పట్టి అనేది మనకి ఆన్లైన్ లో దొరుకుతుందండి. సో దీనికి సంబంధించిన లింక్ కావాలంటే నేను షార్ట్ అనేది అప్లోడ్ చేశాను, అక్కడికి వెళ్ళి మీరు కొనుక్కోవచ్చండి. చాలా చక్కగా మనకి చాలా యూస్ఫుల్ గా కూడా ఉంటుంది. సో నీట్ గా అయితే వచ్చేసిందండి ఈ పైపింగ్ అనేది. సో ఇక బ్యాక్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో కదా. ఇక బ్యాక్ పార్ట్ కి డోరీ అనేది పెట్టాలి, ఆ తర్వాత అయితే మనం పెడదామండి. షేప్ మాత్రం అండి పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు మనం ఫ్రంట్ అనేది చూసేద్దాం. ఫ్రంటే అండి మెయిన్ మనకి, ఎందుకంటే ప్రిన్స్ కట్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారండి. ఇక నా స్టైల్ అయితే ఇప్పుడు మీకు చెప్తానండి. ముందుగా అయితే అండి నేను పేపర్ ప్యాటర్న్ రెడీ చేశాను కదా, దాన్ని క్లాత్ మీద పెట్టేసుకొని డ్రా చేసేసుకున్నానండి. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనేది చెప్తాను. సో ముందు మనము ఈ ప్రిన్స్ కట్ కోసము సేమ్ బ్యాక్ ఏ విధంగా ఉందో ఫ్రంట్ కూడా అండి అదే విధంగా మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. ఇక షోల్డర్ మొత్తం ఆర్మ్ హోల్ అన్ని సేమే అండి, ఏది మార్చాల్సిన అవసరం లేదు. సేమ్ బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకొని ఇప్పుడు మనము ఇక్కడ ప్రిన్స్ కట్ కి మార్కింగ్ అయితే అండి పైనుంచి ఎఫెక్స్ పాయింట్ 10 తీసుకొని సైడ్ నుంచి 4 ఇంచెస్, ఇక కింద ఏమో అండి 3.5 ఇంచ్ తీసుకొని ఇక డాట్ విడ్త్ అయితే 2 ఇంచెస్ అయితే తీసుకోవాలండి. మొత్తం ఈ విధంగా తీసుకొని ఆ సెంటర్ లో ఉన్నది కటింగ్ అయితే చేసుకోవాలండి. సో ఇంకా మీకు డీటెయిల్ గా నేను నెక్స్ట్ ఈ పేపర్ కటింగ్ ఎలా కట్ చేయాలనేది మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో సపరేట్ గా అయితే చెప్తానండి. మీకు కానీ కావాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ అయితే చేస్తానండి.
సో ఇక సైడ్ ఎంతెంత ఎక్స్ట్రా తీసుకోవాలి మొత్తం అయితే అండి మీకు ఆ వీడియోలో అయితే నేను చెప్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ షార్ట్ కట్లు అయితే చెప్పానండి. సైడ్ లో మనకి ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ అనేది ఎక్కువ తీసుకోవాలండి. ఇంతకు ముందు కన్నా మళ్ళీ 2 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే డాట్ కోసం మనం సెంటర్ లో కట్ చేస్తాం కదండి, దానికోసం మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది తీసుకోవాలండి. సో ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్నానండి. ఇక ఫ్రంట్ డీప్ అయితే 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇక మనకి 3 పార్ట్స్ ఉంటాయి కదండి. వెనకాల బ్యాక్ అయితే అయిపోయింది. ఇక ఫ్రంట్ అయితే 2 పార్ట్స్ అండి. సో ఇది బ్యాక్ హుక్ కాబట్టి ఫ్రంట్ అయితే అండి మనకి ఫుల్ వస్తుంది కాబట్టి 2 పార్ట్సే ఉంటాయండి. ఇటు అటు మనం జాయింట్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. సెంటర్ లో ఒక పార్ట్, ఇటు ఒక పార్ట్, అటు ఒక పార్ట్, టోటల్ 3 పార్ట్స్ అనేది వస్తాయి. ఇప్పుడు మనం ఇందాక లాగానే అండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి ఈ సెంటర్ పార్ట్ అనేది కుట్టి రెడీగా పెట్టుకోవాలి. అలానే మనము సైడ్ పార్ట్స్ కూడా కుట్టుకొని పెట్టుకోవచ్చండి. సో అప్పుడు మనకి ఫినిషింగ్ కూడా నీట్ గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి షేప్ పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ కుట్టే దగ్గరే అండి చాలా జాగ్రత్తగా అయితే కుట్టాలండి. ఇక బిగినర్స్ అయితే అండి నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను సపరేట్ గా, మీరు అది కూడా చూడొచ్చు. ఇక ఇందులో కూడా మీకు చెప్తానండి. ఈ విధంగా చిన్న చిన్నగా మనము రెండు కలుపుకొని పిన్స్ అయితే పెట్టుకొని మొత్తము చుట్టూరు పెట్టుకోవాలండి. ఇక డీటెయిల్ గా వీడియోలో అయితే మీరు చెక్ చేయండి. సో ఈ విధంగా పిన్అప్ చేసుకున్నామంటే మనకి కుట్టేటప్పుడు నీట్ గా మనకు వచ్చేస్తుందండి. ఎందుకంటే ఈ సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఈ షేప్ అనేది సరిగ్గానే రాదండి. కుట్టేటప్పుడు కొంతమంది లాగేస్తూ ఉంటారు, ఒక్కోసారి కింద ఫ్యాబ్రిక్ మిగిలిపోతూ ఉంటుందండి ఎక్స్ట్రా. అలా ఏమి లేకుండా పైన కింద పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వాలండి. తప్పకుండా ఈ విధంగా పిన్అప్ చేసుకొని మనము చాక్తో కానీ కొంచెము ఎక్కడైతే కుట్టాలో అక్కడ మీరు లైన్ లాగా డ్రా చేసుకొని కుట్టారంటే మీకు ఈ ప్రిన్స్ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి. చూడండి ఎంత చక్కగా నేను పిన్అప్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మీకు కుట్టేది కూడా చూపిస్తా చూడండి. ఒక్కొక్క పిన్ను తీస్తూ మనము పక్కనే కుట్టుకుంటూ రావాలండి. ఈ విధంగా కుట్టారంటే అసలు మీరు ఇంకా ఎక్కడ మనకి పాయింట్ రావాలి, ఎక్కడ మనం తిప్పుకోవాలి, అది ఏ డౌట్ లేకుండా మీకు పర్ఫెక్ట్ గా షేప్ అనేది వచ్చేస్తుందండి. చాలా నీట్ గా అయితే వచ్చిందండి. అందుకే మీరు తప్పకుండా ఈ స్టిచ్చింగ్ టిప్ అనేది ఫాలో అవ్వండి. బిగినర్స్ కోసం నేను పర్టికులర్ గా అయితే చెప్తున్నాను. సో ఫ్రంట్ షేప్స్ అయితే అండి పర్ఫెక్ట్ గా అయితే వచ్చేసాయండి. సో ఇప్పుడు మనము సేమ్ బ్యాక్ కి ఏ విధంగా పైపింగ్ వేసామో ఫ్రంట్ కూడా అదే విధంగా నెక్ మొత్తం మన పైపింగ్ అనేది వేస్తామండి. ఇక కింద అయితే వేస్ట్ బెల్ట్ అనేది కుట్టుకోవాలి. సో ఈ రెండు కుట్టేసామంటే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కూడా రెడీ అయిపోతుందండి. చాలా సులువుగా మీకు వచ్చేస్తుందండి. ఏం అర్థం కాకపోయినా మీరు కమెంట్ సెక్షన్ లో అడగండి, నేను నెక్స్ట్ వీడియో అనేది తప్పకుండా మీకు అప్లోడ్ చేస్తాను. ఇక ఈ బ్లౌజ్ కి అయితే అండి ఈ టాజల్స్ అనేది కాస్త వెరైటీగా నేను స్పైరల్ లీఫ్ స్టైల్లో నేను ఈ టాజల్స్ అనేది పెట్టాను. దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడొచ్చండి. సో ఇక ఫ్రంట్ పార్ట్ ఇక బ్యాక్ పార్ట్ మొత్తం బ్లౌజ్ అంతా అయితే రెడీ అయిపోయిందండి. చాలా పర్ఫెక్ట్ గా అయితే వచ్చేసింది. ఇక నేను చెప్పిన మెథడ్ ని ఫాలో అయిపోయి బిగినర్స్ మీరు కూడా అండి ఒకసారి ప్రిన్సెస్ కట్ కటింగ్ అనేది ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు కూడా పర్ఫెక్ట్ గా అయితే వస్తుందండి. ఎలా వచ్చిందని కమెంట్ సెక్షన్ లో కూడా నాకు చెప్పేయండి. సో మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ అనేది క్లిక్ చేశారంటే మీకు నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ లాగా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.